ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. స్టూడెంట్ వింటేనే నాలెడ్జ్ వస్తుంది, ఆ ఎగ్జామ్ మంచిగా అటెంప్ట్ చేయగలరు. అదే రీతిగా దేవుని యొక్క మాటలు వింటేనే ఈ ఆత్మకి జ్ఞానం వస్తుంది. మనం వినకుండా దేవుని యొక్క మాటల మీద లక్ష్య పెట్టకుండా అసలు దేవుని మాటలు మనం గుర్తించకుండా ఉన్నాము అంటే మనకి ఎంత మాత్రం ఏం రాదు, జ్ఞానం ఎంత మాత్రము రాదు. ఈ ఆత్మీయ జ్ఞానం రావాలి అంటే మనం చాలా ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే 2 రకాలైన జ్ఞానములు మనకు కనిపిస్తాయి. ఒకటి భూలోక సంబంధమైన జ్ఞానము, ఇంకోటి పరసంబంధమైన జ్ఞానం. 2 జ్ఞానాలు, భూలోక సంబంధము, పరసంబంధమైన జ్ఞానం. అయితే ఈ భూలోక సంబంధమైన జ్ఞానంలో ఏం కనిపిస్తాయి అంటే స్వార్థము, కపటము కనిపిస్తుంది. లోకానికి సంబంధించిన జ్ఞానం. స్వార్థం, ఎదుటోడు బాగుపడితే మనం సహించలేం. కపటం అంటే ఏదో తెలియని జలస్ వచ్చేస్తూ ఉంటుంది, అంటే ఎదుటోడు బాగుపడితే మనం అస్సలు తట్టుకోలేం. ఇవన్నీ కూడా ఏ జ్ఞానానికి సంబంధించిందంటే భూలోక జ్ఞానానికి సంబంధించింది. మరి ఇంకో జ్ఞానం ఉంది, పరసంబంధమైన జ్ఞానం. ఇది మనకి ఏమిస్తుంది అంటే పరిశుద్ధమైనది, పవిత్రమైనది, వివేకముతో కూడినది, పక్షపాతం ఏమీ లేనిది, కనికరము కలిగినది, సులభముగా లోబడునది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పరసంబంధమైన జ్ఞానము స్వార్థం ఉండదు ఇందులో. ఈ పరసంబంధమైన జ్ఞానము ఫుల్గా ఆపోజిట్ భూలోక సంబంధానికి. అంటే ఈ భూలోక సంబంధమైన జ్ఞానం మనకి ఏమిస్తుందో పరసంబంధమైన జ్ఞానం మనకు అది ఇవ్వదు. పరసంబంధమైన జ్ఞానం ఎప్పుడు కూడా ఎదుటి వారి మంచిగా కోరుకుంటుంది. పరసంబంధమైన జ్ఞానం చెడు వైపుకు వెళ్ళనివ్వదు. పరసంబంధమైన జ్ఞానము మన చేసే ప్రతి పనిలో కూడా మనం ఆశీర్వదింపబడుతూ 10 మందికి సహాయపడే రీతిగా ఉంటుంది. పరిశుద్ధమైనది, పవిత్రమైనది, ఎదుటి వారికి సహాయం చేసే రీతిగా ఉంటుంది. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే రీతిగా ఉండదు. అంతేకాదు వాటన్నిటికంటే మించి దేవుడిని మహిమపరిచే జ్ఞానం ఏమైనా ఉంది అంటే అది పరసంబంధమైన జ్ఞానమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం చూస్తే దేవుడు జ్ఞానమును పొందుకోవాలి. ఈ మార్తమ, మరియమ్మ, లాజరు ముగ్గురు దేవుడిని ఆహ్వానించారు. యేసయ్య వచ్చినప్పుడు ఈ మరియమ్మ గారు మాత్రమే దేవుని జ్ఞానమును పొందుకుంటుంది. ఈ మరియమ్మ గారు మాత్రమే ఆ దేవుని యొక్క జ్ఞానమును, ఆ దేవుని యొక్క మాటల్ని భుజిస్తూ ఆధ్యాత్మిక ఆహారమును పొందుకుంటూ తన ఆధ్యాత్మిక స్థితిని రోజుకి వృద్ధిలోనికి నడిపించుకుంటుంది. ఎవరైనా ఉన్నారు అంటే అది మరియమ్మ గారే. ఈరోజు సంగమ దేవుడు మీతో చెప్తూ ఉన్నాడు, మనము కూడా ఏం చేయాలో తెలుసా? దేవుని యొక్క మాటలు వినే అనుభవంలో ఉండాలి. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని గట్టిగా నమ్మండి. దేవుడు ఖచ్చితంగా ఎవరితో మాట్లాడతాడు? మనందరితో ఆయన మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మా ఇంటికి రావడం లేదు కదా, మరి ఎలా కూర్చోవాలి అనే ప్రశ్న వస్తుంది. దేవుడు మా ఇంటికి రావట్లేదు కదండి, మా చుట్టాలు వస్తున్నట్లో లేదంటే వాళ్ళు వీళ్ళు వస్తున్నట్టో ఎలా రావట్లేదు కదా అంటే కనుక మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యము దేవుడై ఉండెను. ఎవరంట వాక్యము? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం ఎవరి యందు ఉందంటే దేవుని యందు ఉంది. ఈరోజు మనం చూస్తే యేసయ్య ప్రత్యేకంగా ఒక రూపంలో రావక్కర్లేదు, కానీ ఈ వాక్యం ఎవరి గృహంలోనైతే ఉంటుందో వారి ఇంట్లో ఎవరు ఉంటారు? దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి ఆయన ఉన్నారు ఈరోజు మనతోనే. ఆ మాటలు వింటూ ఈ ఆధ్యాత్మిక పరిస్థితిని రోజుకి వృద్ధిలోనికి తీసుకురండి. ఒక విత్తనం నాటారు, విత్తనం వృక్షం అవ్వాలి, ఖచ్చితంగా ఫలభరితంగా ఉండాలి, అనేకమైన ఫలాలు ఇవ్వాలి, అనేక రీతులుగా అది ఫలించాలి. అప్పుడు మాత్రమే ఆశీర్వదించబడినట్టు, లేదంటే అది ఆశీర్వదించబడినట్టు కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు దేవుని అంత కూర్చుంది మొదటిగా, రెండవదిగా
రీతిగా కూర్చున్నామే అనవసరమైన సోది చెప్పలేదు, అనవసరమైన రీతిగా ఉండలేదు, కానీ దేవుని యొక్క మాటలు విన్నది. ఈరోజు మీరు కూడా ఈ మాటలు వింటున్నప్పుడు మొదటిగా కూర్చుని దేవుని యొక్క మాటలు వింటే దేవుడు తప్పనిసరిగా తన యొక్క అద్భుతం మన జీవితంలో చేసి మన ఆత్మీయ స్థితిని రోజు రోజుకి వృద్ధిలోనికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూస్తే చాలామంది స్త్రీలను ప్రార్థనకి ఎందుకు రాలేదంటే చాలు ఏమంటారు, మాకు చాలా పనులు ఉన్నాయండి, వీఆర్ సో బిజీ అంటూ ఉంటారు కదా. చాలామంది చెప్తా ఉంటారు, మా చుట్టాలు వచ్చారండి, ఫంక్షన్ అండి, మాకు చాలా పనులు ఉన్నాయండి, పని అవ్వలేదు పాస్టర్ గారు, ఇలా చాలామంది చెప్తా ఉంటారు. దేవుని మాటలు వినటకు ఒక ఆసక్తి వచ్చేసేయాలి, దేవుని వద్ద కూర్చోడానికి ఒక ఆసక్తి రావాలి. ఎందుకంటే ఇది మీ లాభం కోసమే. ఒకవేళ దేవుడి దగ్గర కూర్చుంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మీ స్థితిని మారుస్తాడు. ఈ బేతనీయ మరియను దేవుడు ఎలా గుర్తించాడో మిమ్మల్ని కూడా అదే రీతిగా గుర్తిస్తాడు. సామెతల గ్రంథం 14:1 ఉంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈరోజు మీరే గమనించుకోవాలి, మీరు జ్ఞానవంతులా బుద్ధిహీనులా, జ్ఞానం లేని వారా? అంటే జ్ఞానము కలిగిన వారైతే మీరు దేవుని దగ్గర కూర్చోవాలి, దేవుని యొక్క మాటలు వినాలి, మీ గృహాన్ని మీరు కట్టుకోవాలి, ఆధ్యాత్మిక గృహాన్ని కట్టాలి. కానీ ఒకవేళ మీరు బుద్ధిహీనుల వలె ఉంటే, ఒకవేళ మీరు జ్ఞానం లేని స్త్రీలుగా ఉంటే కనుక ఏదో ఒక సాకు మనకి దొరుకుతానే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి ఈరోజు మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క మాటలు వినాలి. దేవుని యొక్క మాటలు వినటానికి, దేవుని యొక్క మాటల్ని చదవడానికి, దేవుని యొక్క మాటలు అర్థం చేసుకోవడానికి ఏదో పెద్ద డిగ్రీలు పిహెచ్డీలు చేయాలనుకుంటున్నారేమో, ఏది అవసరం లేదు. దేవుని యొక్క మాటలు వినడానికి గట్టిగా మనం ఆశ కలిగి, దేవా నాతో మాట్లాడు ప్రభా అని అడిగితే చాలు, ఈరోజు నీతో నాతో మన దేవుడు మాట్లాడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ డిడ్ంట్ నీడ్ యువర్ వరల్డ్లీ నాలెడ్జ్, బట్ గాడ్ నీడ్స్ యువర్ స్పిరిచువల్ నాలెడ్జ్. దేవుడికి నీ యొక్క లోక సంబంధమైన జ్ఞానంతో అసలు సంబంధమే లేదు. నువ్వు ఎంత తెలివైన వాడివైనా అవని, నువ్వెంత తెలివైన వారివైనా అవని, కానీ నువ్వు ఏదైనా చేయని, కానీ ఈ లోక సంబంధమైన వాటితో దేవుడికి సంబంధం లేదు. నీ ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా ఉంది, నీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది, నీ ఆత్మని నువ్వు అభివృద్ధి చేసుకోవడంలో నువ్వు ఎంత ఆశనైతే చూపుతున్నావో అది మాత్రమే దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మూడవదిగా ఈమెలో ఉన్న చక్కని అనుభవం ఏంటంటే, మొదటిగా కూర్చుంది, రెండవదిగా కూర్చున్న ఆమె వింటూ ఉంది దేవుడు ఏం చెప్తున్నారో, మూడవదిగా ప్రశంసించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరితో ప్రశంసించబడింది? వాళ్ళ అక్క ప్రశంసించిందా? మార్తమ్మ గారు వచ్చి మళ్ళీ దేవుడి దగ్గర కూర్చున్నాను పొగిడిందండి? పొగడలేదే. ఇరుగు పొరుగు వారు వచ్చి ఎంత చక్కని దానివమ్మ అని పొగిడారా? ఏం పొగడలేదే. లేదంటే తన బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, వాళ్ళు వీళ్ళు వచ్చి శభాష్ అని ఈ మరియమ్మ గారిని ఏమైనా పొగిడారా, ప్రశంసించారా అంటే ఎంత మాత్రం ప్రశంసించలేదు. ఈమె ఎవరి దగ్గర నుంచి ప్రశంసలు పొందుకుంది అంటే దేవుని యొద్ద నుండి ప్రశంసలు పొందుకుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎవరు ఏమైనా ప్రశంసించలేదు, కానీ ఎవరు ప్రశంసించారు? దేవుడు మాత్రమే ఈ మరియమ్మను ప్రశంసించాడు. పాపం మార్తమ్మ గారు కంగారు వచ్చేస్తుంది, అటు తిరిగేస్తున్నారు ఇటు తిరిగేస్తున్నారు. ఎందుకంటే ఇందాకడే చెప్పాను నేను, ఆమె ఎందుకు కంగారు పడుతుంది? నా తండ్రి వచ్చారు, యేసయ్య వచ్చారు, లోక రక్షకుడు వచ్చారు, నేను రుచికరమైన వండాలి అని ఈమె ప్రయాస. అటు ఇటు తిరిగేస్తుంటుంటే చూడండి, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, మనం సీరియస్గా ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మన పక్కన వాళ్ళు అలా కూర్చుని ఏదో చేయట్లేకుండా అలా ఇష్టం వచ్చినట్టు ఉన్నారనుకోండి, మనకి ఏమనిపిస్తుంది? నేను ఇంతలా కష్టపడిపోతున్నాను, వాళ్ళకి అసలు జాలే లేదు అనిపిస్తుంది కదా. అంటే వాళ్ళు కూడా నాతో కష్టపడితే బాగుండేది కదా, వాళ్ళు కూడా నాతో పాటు నాకు సహాయంగా ఉంటే బాగుండేది కదా అని ఆశ వస్తుంది. ఇప్పుడు మార్తమ్మ గారు కూడా ఇలాగే అనిపిస్తుంది. అయితే మార్తమ్మ గారు సీరియస్గా మరియమ్మ గారి దగ్గరికి, యేసయ్య గారి దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వేం చేస్తూ ఉన్నావు, నేను ఇంత కష్టపడి ప్రయాసపడి యేసయ్య కోసం వంట చేస్తూ ఉంటుంటే, అంత ప్రయాసపడుతుంటుంటే నువ్వు యేసయ్యతో కూర్చుని కబుర్లు చెప్తావా అని చెప్పేసి మరియమ్మని తిడుతుంది. ఎవరు అంటే మార్తమ్మ గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మార్తమ్మ గారికి మరియమ్మ గారిని తిడుతున్నారు, ఈమె ప్రశంసలు పొందుకోలేదు దేవుడి దగ్గర కూర్చున్నందుకు. ఈరోజు మీరు దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నా, దేవుని యొక్క మాటలు ఎక్కువగా వింటున్నా, దేవుని యొక్క గురించి ఆలోచన మీరు ఎక్కువగా కలిగి ఉన్నా సరే, మిమ్మల్ని
చాలామంది నిందించేవారు ఎక్కువ మంది ఉంటారు. అది కూడా పొద్దున్నే వెళ్ళిపోతుంది అనే వాళ్ళు ఉంటారు. లేదంటే ఎప్పుడు చూసినా ఇలాగే దేవుని స్తుతిస్తుంది, ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది అని తిట్టుకునేవారు ఉంటారు. ఇంకొంతమంది మీ కుటుంబస్తులే మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు. మీరు చేస్తున్న భక్తిని బట్టి, మీరు వాళ్ళ కోసం చేస్తున్న ప్రార్థనలు మీ కుటుంబస్తులే అర్థం చేసుకోకపోవచ్చు. ఈ మరియమ్మ గారు కూడా దేవుడి దగ్గర కూర్చుంది, కానీ తన సొంత అక్క ఏం చేస్తుంది? ఆమెను తిడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దగ్గర కూర్చున్నందుకు మీ ప్రశంసలేమీ పొందుకోలేదు మనుషుల చేత, కానీ ఎవరి చేత పొందుకుంది? దేవుని చేత ప్రశంసలు పొందుకుంది. ఈరోజు నువ్వు దేవుడి కోసం ఎంత ప్రయాసపడుతున్నావో నాకు తెలియదు. ఏం పరిచర్య చేస్తున్నారా? పాటలు నేర్చుకుని పాడుతున్నారా? సేవకులకి కుడిభుజంగా ఉన్నారా? సంఘంలో మూల స్తంభముగా నిలబడ్డారా? లేదంటే మీ యవ్వన వయసులో దేవుడి కోసం అర్పించుకున్నారా? అసలు మీరు దేవుడి కోసం ఏ రీతిగా ఎంతలా ప్రయాసపడుతున్నారో నాకు తెలీదు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడి కోసం మీరు ప్రయాసపడితే మిమ్మల్ని ఈ లోకం ప్రశంసించకపోవచ్చు, ఈ లోకం మిమ్మల్ని గుర్తించకపోవచ్చు, కానీ ఎవరు మిమ్మల్ని గుర్తిస్తారు? దేవుడు గుర్తిస్తాడు. ఆయన మిమ్మల్ని ప్రశంసిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మరియమ్మ గారి గురించి దేవుడు చెప్తున్నాడు, మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుని అలసిపోతున్నావు, కానీ మరియమ్మ సరి అయినది ఎంచుకున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రశంసించాడు దేవుడు. ఈరోజు నిన్ను నన్ను కూడా మన తండ్రి ప్రశంసించాలి అంటే ఆయన మాటలు వినాలి, ఆయన దగ్గర కూర్చోవాలి, ఆయన గురించి ఏదో తెలుసుకోవాలన్న ఆశ రోజు రోజుకి మనకి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరియమ్మ గారు తన అక్క చెప్పిన మాటలపైన దృష్టి ఉంచలేదు, కానీ దేవుని మాటలపైపే దృష్టి ఉంచింది. షీ డిడ్ంట్ ఫోకస్డ్ ఆన్ సిస్టర్స్ వాయిస్, బట్ షీ ఫోకస్డ్ ఆన్ గాడ్స్ వాయిస్. దేవుని యొక్క స్వరము మీద దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నాతో అనే ఆసక్తి కలిగి ఉంది తప్ప ఎంత మాత్రం అయ్యో అక్క తిట్టేస్తుంది, లేదంటే వాళ్ళు ఇలా నేస్తున్నారు వీళ్ళు ఇలా నేస్తున్నారని ఎంత మాత్రమూ తన ఆశ చూపించలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వైపు చూడాలి. వారి ముగ్గురు దేవునికి ఇష్టమైన వారే, ఆ బేతనియలో మంచి సాక్ష్యాన్ని పొందుకున్న వారే, కానీ మరియా మాత్రము దేవుని చేత ప్రశంసించబడింది. వారి ముగ్గురు సమానమే దేవుడికి. వారి ముగ్గురు అంటే యేసయ్యకి ఇష్టం, వీళ్ళకి యేసయ్య అంటే చాలా ఇష్టము. ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు, కానీ అయినప్పటికీ ఈ బేతనియ మరియా మాత్రమే దేవుని చేత ప్రశంసించబడింది. మనందరం యేసయ్యకి ఇష్టమే, మనందరం యేసయ్య పిల్లలమే, మనందరి కోసమైన రక్తం చిందించాడు, మనందరం అంటే యేసయ్యకి బోల్డ్ అంత ఇష్టం. కానీ ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, యేసయ్య నన్ను ప్రశంసిస్తున్నాడా లేదా? ఇష్టపడడం వేరు, ప్రశంసించడం వేరు. యేసయ్యకి వీరి ముగ్గురు ఇష్టమే, కానీ యేసయ్య ప్రశంసించింది ఒక్కరిని మాత్రమే. యేసయ్యకి ఇన్ని కోట్ల మంది ఇష్టమే, కానీ యేసయ్య నిన్ను నన్ను ప్రశంసించే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది చూడండి, నోవాహు గారి గురించి దేవుడు ఒక చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, నోవాహు, ఈ తరము వారిలో నీవే నాకు నీతిమంతుడిగా కనిపిస్తున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక తరం అంటే ఆలోచించండి ఎంతమంది ఉంటారో. ఆ తరము వారందరిలో కూడా నోవాహు, నీవే నాకు ఎలాగున్నావు? నీతిమంతుడిగా, ఒక రైచియస్ పర్సన్గా ఎవరైనా ఉన్నారు అంటే అది నీవే నోవాహు అని నోవాహు గారి గురించి దేవుడు చక్కని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి దగ్గర నుంచి సాక్ష్యం పొందుకోవాలి, దేవుని దగ్గర నుంచి ప్రశంసలు పొందుకోవాలి. అబ్రహాం గారు దేవుడి నుంచి ప్రశంసలు పొందుకున్నారు, మోషే గారు దేవుడి దగ్గర నుంచి ప్రశంసలు పొందుకున్నారు, దావీదు గారు దేవుడి దగ్గర నుంచి ప్రశంసలు పొందుకున్నారు. మంచి మంచి సాక్ష్యాలు. దానియేలు గారు, షద్రక్ మేషక్ అబేద్నెగో గారు, ఇంకా అనేక మంది మనకు కనిపిస్తున్నారు. ఏలియా గారు, ఎలీషా గారు, యోహాను గారు, పౌలు గారు, అనేక మంది 12 మంది శిష్యులు, అనేక మంది మనం చూస్తే వారందరూ కూడా దేవుని యొద్ద నుండి ప్రశంసలు పొందుకున్నారు. గల కారణము వారు దేవుని యొక్క మాటలు వినుటకు ఆసక్తి కలిగి ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు దేవుడి దగ్గర నుంచి ప్రశంసలు పొందుకునే అనుభవంలో ఉండాలి. దేవుడు మిమ్మల్ని కూడా గుర్తించాలి, దేవుడు మిమ్మల్ని కూడా ప్రశంసించాలి. అలా ప్రశంసించాలి అంటే మీరు కూడా ఏం చేయాలి? చక్కగా దేవుని దగ్గర కూర్చోవాలి, దేవుని యొక్క మాటలు వినే అనుభవంలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక 4వదిగా మనం చూస్తే ఈ బేతనియ మరియాలో ఉన్న అనుభవం ఏంటంటే, కష్ట సమయంలో ప్రభువును ఆశ్రయించింది. ఎప్పుడు ఆశ్రయించింది? కష్ట సమయంలో ఆశ్రయించింది. సాధారణంగా మనందరం ఇదే,
మనకు అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తుకురాడు, ఎవరికీ కూడా గుర్తుకురాడు దేవుడు కదా. చక్కగా 3 పూట్ల సమృద్ధిగా తినేసినప్పుడు మనకి దేవుడు గుర్తుకురాడు. మనకి కావాలనుకున్నప్పుడు మంచి మంచి వస్త్రాలు వేసేసుకున్నప్పుడు దేవుడు గుర్తురాడు. మనకి సొంత గృహాలు ఉన్నప్పుడు దేవుడు గుర్తుకురాడు. ఆస్తిపాస్తులు అన్నీ బాగానే ఉన్నప్పుడు దేవుడు గుర్తుకురాడు. వ్యాపారం బాగా జరుగుతున్నప్పుడు దేవుడు గుర్తుకురాడు. ఉద్యోగం మంచిగా వెళ్తున్నప్పుడు దేవుడు గుర్తుకురాడు. ఏ విషయంలో మనం అన్నిట్లో బాగున్నాం, మనకి జనబలం ఉంది, మనకి ఇంకా అనేకమైన బలం బాగానే ఉంది, అన్నీ ఉన్నప్పుడు ఏ దేవుడు కూడా మనకి గుర్తుకురాడు. కానీ ఏది ఉండదు చూసారా, ఆ సమయంలో దేవుడు కావాల్సి వస్తుంది. ఈరోజు చాలామందికి ఈ సమయంలో కూడా దేవుడు అవసరం లేదు. చూడండి, అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తుకురాడు, కానీ అన్నీ ఉండి లేనట్టు ఉంటారు కదా, వాళ్ళకి దేవుడు గుర్తుకొస్తాడు. కానీ ఆ తర్వాత ఏమీ లేకుండా ఉంటాయి చూసారా, కష్ట సమయం వచ్చినప్పుడు, ఒక ఇబ్బందికరమైన సమస్య వచ్చినప్పుడు, ఏం చేయాలో తోచని పరిస్థితి వచ్చినప్పుడు, అప్పుడు ఎవరు గుర్తుకొస్తాడంటే దేవుడు గుర్తుకురాడు, కానీ చావు గుర్తుకొస్తుంది. ఇంకా నేను బ్రతకలేను, ఇంకెంతకాలం ఇలా బ్రతకాలి, ఈ కష్ట సమయాన్ని ఎదుర్కోవడం నా వల్ల కాదు, ఈ యొక్క బాధని ఫేస్ చేయడం నా వల్ల కాదు, నేను దీన్ని ఫేస్ చేయలేను, ఈ ప్రాబ్లమ్ని నేను దాటలేను అని చెప్పేసి మనకి ఆ కష్ట సమయంలో గుర్తుకొచ్చినప్పుడు మనకు వచ్చే ఒకే ఒక్క ఆలోచన చచ్చిపోదాం. మనం చచ్చిపోదాం, సూసైడ్ చేసుకుందాం, అలా చచ్చిపోదాం, ఇలా చచ్చిపోదాం అని చెప్పేసి మనకి రకరకాల ఆలోచనలు వస్తాయి. కష్ట సమయంలో కూడా ఎవరిని ఆశ్రయించాలి? మనము దేవుడిని ఆశ్రయించాలి. దేవుడు నీ చెయ్య నా చెయ్య విధిలే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం కష్ట సమయంలో దేవుడిని ఆశ్రయించాలి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక పాస్టర్ గారిని ఒక సేవకులు పిలిచారనమాట వాక్యం చెప్పడానికి. అయితే ఈ పాస్టర్ గారు సరే అని చెప్పకుండా ప్రార్థన చేసి చెప్తానండి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసయ్య నన్ను వెళ్ళమంటావా వద్దా, ఈ వాక్యం ప్రకటించడానికి పలానా వాళ్ళు పిలిచారు, నేను వెళ్ళనా వద్దా అని చెప్పేసి యేసయ్యకి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేస్తున్నారో యేసయ్య చెప్పారు, నువ్వు వెళ్ళు, నేను నీలో నుండి మాట్లాడతాను అని చెప్పినప్పుడు, సరే యేసయ్య నేను వెళ్తాను, కానీ నేను వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు నాతో పాటు రావాలి, ఖచ్చితంగా నువ్వు నా తోడు వస్తాను అంటేనే నేను వెళ్తానని చెప్పారు. మళ్ళీ అలా ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు చెప్తున్నారు, సరే నేను నీతోనే వస్తాను, నీ పక్కనే వస్తాను, నీ చేయి పట్టుకునే వస్తాను, కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే పిలిచిన పాస్టర్ గారికి కౌరు పంపించారనమాట. అయ్యా నేను వస్తాను పలానా రోజు అని చెప్పినప్పుడు సరే అని చెప్పారు. ఇప్పుడు ఆ రోజు వచ్చింది. పాస్టర్ గారు దేవుడు వస్తాడా రాడా, అసలు నాతో వస్తానని చెప్పాను, నేను ఈరోజు పరీక్షించాలి అని చెప్పేసి అనుకుంటూ మరలా ప్రార్థన చేసుకున్నాడు. యేసయ్య నువ్వు నాతో వస్తానని చెప్పు, నువ్వు రావాలంతే, ఈరోజు నువ్వు వస్తానంటేనే నేను వెళ్తాను, లేదంటే నేను మధ్యలోంచి వెనక్కి వచ్చేస్తానని చెప్పాడు. చెప్పినప్పుడు పాస్టర్ గారు ఎప్పుడైతే అలా చెప్పారో ప్రేయర్ చేసుకున్న తర్వాత యేసయ్య చెప్పారో వస్తాను పదా అని చెప్పినప్పుడు యేసయ్య ఇతను వెళ్తూ ఉన్నారు. ఈ పాస్టర్ గారికి డౌట్ వచ్చింది, ఏంటి యేసయ్య వస్తున్నారా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తే సముద్రం ఒడ్డున అనమాట వాళ్ళు వెళ్తుంది. అయితే ఈ సముద్రం ఒడ్డున వెళ్తుంటుంటే ఈ పక్కనే చూస్తే యేసయ్య అడుగులు పడుతున్నాయి, అంటే 4 అడుగులు పడుతున్నాయి అనమాట. ఒకటి 2 ఇంకోటి ఏమో యేసు ప్రభువారి. అయితే ఇలా వెళ్తూ ఉన్నారు. అయితే యేసయ్య వస్తున్నారు, ఇలా చూసుకోవడం ఓకే యేసయ్య వస్తున్నారు, మళ్ళీ చూడడం యేసయ్య వస్తున్నారు, ఓకే ఇలా అనుకుంటూ ముందుకు బాగానే వెళ్ళిపోతున్నారు. అమ్మయ్య యేసయ్య నాతో చెప్పినట్లుగానే వస్తున్నారు, యేసయ్య మనకి తోడుంటే ఇంకా భయం ఎందుకు అసలు అని చెప్పేసి ధైర్యంగా వెళ్తున్నారు పాస్టర్ గారు. ఇప్పుడు ఈ యొక్క పాస్టర్ గారికి ముందు ఒక మురుకు కాలువ కనిపించింది అనమాట, అంటే దాన్ని దాటాలి ఖచ్చితంగా. అయితే చెత్త ఉంది అక్కడ. కానీ ఇప్పుడు పాస్టర్ గారు అనుకుంటున్నారు మనసులోనే అనుకుంటున్నారు ఏమనంటే, యేసయ్య ఈ మురుకు కాలంలో నాతో వస్తారా రారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కసారి మనకంతే, పాస్టర్ ఏంటి విశ్వాసం ఏంటి, ఎవరికైనా ఒక్కొక్క సందర్భం వచ్చేసరికి అనవసరమైన ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ పాస్టర్కి వచ్చిన ఆలోచన ఏంటి, యేసయ్య వస్తున్నారంటే కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు ఇంకా. కానీ ఈ యేసు ప్రభువారు వస్తున్నా కూడా ఈ పాస్టర్ గారికి వచ్చినప్పుడు అనుమానం ఏంటి, ఈ మురుకు ప్లేస్లో యేసయ్య నాతోనే వస్తాడా, నన్ను వదిలేసి వెళ్ళిపోతారా చూద్దాం అని చెప్పేసి వెళ్తుంటే మొత్తం మీద మురుకు కాలువ దాటేసి ఇలా వెనక్కి తిరిగి చూసినప్పుడు అక్కడ 2 అడుగులే కనిపించాయి. అప్పుడు అంటున్నారు ఏమనంటే యేసయ్యతోని, యేసయ్య నేను అనుకున్నాను, ఏమనుకున్నారంటే ఈయన
ఖచ్చితంగా ఈ మురుగు కాలంలో దేవుడు నన్ను వదిలేస్తాడు అని నేను అనుకున్నాను, నువ్వు అలాగే వదిలేసావు యేసయ్య. ఏంటిది, ఇందుకైనా నేను పిలుచుకున్నాను, ఆ మురుగు కాలంలో కూడా నన్ను వదలకూడదు కదా, నేను నీ పని చేస్తున్నాను కదా అని చెప్పేసి అంటే, అప్పుడు యేసయ్య ఈ పాస్టర్ గారితో అన్నారంట, అయ్యో ఆ 2 అడుగులు నీయి కాదు నావి అని చెప్పారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పాస్టర్ గారు ఏం అనుమానిస్తున్నారు, ఏం చేస్తున్నారంటే ఆ 2 అడుగులు కూడా ఎవరే అంట, ఈ నాయే, దేవుడు వదిలేశాడు అనుకున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, లేదు నీ కాదమ్మా, ఆ 2 అడుగులు నావి, ఇన్ను నేను నా చేతుల మీద ఎత్తుకుని ఆ మురుకు అన్నది అంటకుండా తీసుకొచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న మీతో నేను చెప్పాలనుకుంటున్న మాట, కష్ట సమయంలో చేయి విడిచే దేవుడు కాదు. మనుషులు వదిలేస్తారు, నీ దగ్గర ఏదో విలువైంది ఉంటేనే వస్తారు మనుషులు. బెల్లం చుట్టూ చీమలు అన్నట్టు నీ దగ్గర ఏదో ఉండాలి. ఖచ్చితంగా మనిషి రావాలి అంటే నీ దగ్గర ఏదో ఉండాలి, టాలెంట్ ఉండాలో, లేదంటే డబ్బు ఉండాలో, ఒక విలువైన వస్తువు ఉండాలి, ఏదో ఉంటేనే నిన్ను సమాజం గుర్తిస్తారు. ఒకవేళ ఏది లేకపోతే నువ్వెవరో కూడా తెలియదు అన్నట్టు ఉంటారు. కాబట్టి ఈ మనుషులు నీ కష్ట సమయంలో రాకపోవచ్చు, ఈ మనుషులు నీ ప్రాబ్లంలో నీకు సహాయంగా ఉండి నిన్ను ముందుకు తీసుకెళ్ళకపోవచ్చు. కానీ మనందరికి ఉదాహరణ యేసయ్య చెప్పాడు, తప్పిపోయిన కుమారుడి కోసం. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర నుంచి ఆస్తి మొత్తం, తనకి రావాల్సిన ఓటంతా తీసుకుని వెళ్ళిపోయాడు. బాగానే ఉంది, వెళ్ళిపోయినప్పుడు దాన్ని ఇంకా వృద్ధిలోనికి చేసుకున్నా బాగుండేమో. ఇప్పుడు ఏం చేశాడు, అనవసరమైన స్నేహితులకు పెట్టాడు. డబ్బున్నంతసేపు అందరూ వచ్చారు, ఈ డబ్బున్నంతసేపు అందరూ అన్నిటికీ వాడుకున్నారు. కానీ డబ్బు ఎప్పుడైతే అయిపోయిందో, అన్నిటితో వచ్చిన అతను జీరోగా మిగిలిపోయిన టైంలో స్నేహితులు ఎవరైతే అతనివి తిన్నారో వారు చెప్తున్నారు, నువ్వెవరో నాకు తెలియదు అంటున్నారు, లేదంటే నా దగ్గర లేవు ఇప్పుడు, లేదంటే నీకు సంబంధం లేదని అందరూ కూడా ఇతన్ని త్రోసివేస్తుంటే అప్పుడు గుర్తుకొచ్చాడు. ఎవరు గుర్తుకొచ్చాడు, తన తండ్రి గుర్తుకొచ్చాడు. కనీసం కొడుకులా కాకపోయినా ఒక పనివాడికైనా చేర్చుకుంటాడేమో అని తన తండ్రి దగ్గరికి వెళ్తే, తన తండ్రి మాత్రం ఏం చేశాడు, ఆ మురుకుతోనే కొంపు కొడుతున్న కొడుకు దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి హత్తుకుని ముద్దు పెట్టుకుని ఆ కొడుకు తలారా స్నానం చేయించి ఆ రోజు గొప్ప విందును ప్రకటించాడు. గల కారణం ఏంటో తెలుసా, తన కొడుకు మరలా తన దగ్గరికి చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన కొడుకు తప్పిపోయాడు, మరలా తన దగ్గరికి వచ్చినందుకు తన తండ్రి ఆనందము చెప్పలేనంత గొప్పగా ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు కూడా చేయవలసిన విషయం ఏంటో తెలుసా, మీరు కూడా పాటించాల్సిన విషయం ఏంటో తెలుసా, దేవుడు చెప్తూ ఉన్నాడు, మనము కూడా కష్ట సమయం వచ్చిందా, ఈ సమయంలో మీకు ఏం చేయాలో తెలియట్లేదా, మీ చుట్టూ ఉన్న 4 ద్వారాలు కూడా మూసుకుపోయి ఉండొచ్చేమో, కానీ ఏదో ఒక రీతిగా నీకు సహాయం అందించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీకు సహాయం శీఘ్రముగా అనుగ్రహిస్తాడు. ఆయన మనకి సహాయం అందించాలంటే నీ కష్ట సమయంలో నీవు దేవుని మీద ఆధారపడాలి. ఇదే రైట్ టైం కాబట్టి రైట్ పర్సన్ని మనం చూస్ చేసుకోవాలి. మనమందరం కూడా నజరేయుడైన యేసయ్యని, ఈ దావీదు కుమారుడు ఏం చేస్తున్నాడు, రైట్ టైంలో రైట్ పర్సన్ని మనం చూస్ చేసుకోవాలి. ఉదాహరణకి ఈ దావీదు కుమారుడా అని ఎవరు అరుస్తున్నారు అంటే, ఈ ఒక పుట్టి గ్రుడ్డివాడు ఏమని అరుస్తున్నాడు, పుట్టికతోనే గ్రుడ్డివాడు, అతను అలాగే ఉండిపోతూ ఎవరు పట్టించుకోకుండా అలా ఉండిపోతూ అడుక్కుంటూ జీవిస్తున్న ఇతను దావీదు కుమారుడు అటు వెళ్తుండగా సమయానికి, కష్ట సమయంలో, ఆ కళ్ళు తెరిచే సహాయం లేని సమయంలో ఏం చేస్తూ ఉన్నాడు, వెంటనే తన దుప్పటిని పక్కన పాడేసి అరవడం స్టార్ట్ చేస్తున్నాడు. ఎంతోమంది నోరు ముయ్యిస్తున్నారు, ఎంతోమంది పక్కకు గెంటేస్తున్నారు, ఎంతోమంది చిన్నగా చూస్తున్నారు. కానీ అయినా సరే ఆ కష్ట సమయంలో దావీదు కుమారుడా అని అరిస్తే దేవుడే ఆగిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ కష్ట సమయం ఉందేమో, ఈరోజు నీకు ఏం చేయాలో అర్థం కావట్లేదేమో, నీ పరిస్థితి భయంకరంగా ఉందేమో, నీ పరిస్థితి ఎవరికి ఒక చాలా చిన్న స్థితిలో ఉందేమో, ఏం చేయాలో తోచని స్థితిలో ఉందేమో. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు దేవుని కష్ట సమయంలో దేవుని మీద ఆధారపడితే, నీ బాధ దేవుడికి చెప్తే యేసయ్య మన బాధ అంతా కూడా తీసివేసి గొప్ప తేటని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే 5వదిగా మనం చూస్తే, ఈమె ప్రభువును గణపరిచింది. ఏం చేసిందండి, ప్రభువును గణపరిచింది. ఈరోజు మీరు నేను కూడా ప్రభువుని గణపరచాలి. ఎలా గణపరచాలి అంటే, మనం చేసే ప్రతి పని ద్వారా కూడా దేవుడికి మహిమ రావాలి.
ఉదాహరణకి చెప్తాను చూడండి. ఒకసారి దేవదాసయ్య గారు ఏం చేశారంటే తెల్లని వస్త్రాలు వేసుకుని చక్కగా పైనుంచి కింద దాకా సిద్ధపాటు కలిగి అంటే మంచిగా రెడీ అవ్వి ఆ బైబిల్ ఒకటి పట్టుకుని అలా వీధిలోకి వెళ్ళి ఆ స్ట్రీట్లో అలా నడుచుకుంటూ మళ్ళీ వచ్చేసి ఇంట్లో ఆ కుర్చీలో పడుకుని ఉన్నారంట. అయితే ఏం చేయలేదు, ఒక్కసారి కూడా కనీసం యేసయ్య అన్న మాట కూడా పలకలేదు ఆయన. ఇలా నడుచుకుంటూ వెళ్ళారు, నడుచుకుంటూ వచ్చేసారు పడుకున్నారు. అప్పుడు యేసయ్య చెప్తున్నారంట దేవదాసయ్య గారికి, దాసు ఈరోజు నీ వల్ల నాకెంత ఘనత వచ్చిందో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవదాసయ్య గారు ఆశ్చర్యపోతున్నారు, అదేంటి యేసయ్య నేను ఏం చేశానని, కనీసం యేసయ్య అన్న మాట కూడా అనలేదు కదా నేను, లేదంటే యేసయ్య నమ్ముకోండమ్మా, లేదంటే యేసయ్య గొప్పవాడమ్మా అని కనీసం ఒకరికి సువార్త కూడా చేయలేదు కదా, మరి నా వల్ల నీకు ఎలా ఘనత వచ్చింది అంటే అప్పుడు చెప్తున్నారంట, నువ్వు ఇలా వెళ్ళి ఇలా వచ్చినప్పుడు అనేక మంది చెప్పుకున్నారంట యేసయ్య బిడ్డలంటే ఇలా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన నడవడిక, మనం చేసే పనులు, మనం చూసే చూపులు, మనం ఆలోచించే ఆలోచన తలంపులు, మనం మాట్లాడే విధానము, మనము చేసే ప్రతి దాన్ని బట్టి కూడా మన తండ్రి మహిమ పొందుకోవాలి, ఆయనకు ఘనత రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జీవితం ఇచ్చింది ఆయన, ఈ జీవితం ఆయన వల్ల మాత్రమే ఉంది కనుక మనం ఏం చేయాలి, ఎల్లప్పుడూ ఆయన్ని ఘనపరచాలి. మనకి సమస్తమును ఇచ్చిన దేవుడిని ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఘనపరిచే బిడ్డలుగా ఈరోజు మనం ఉండాలి. బేతనీయ మరియా దేవుణ్ణి ఘనపరిచింది, కూర్చోపెట్టి వెళ్ళిపోలేదు, ఆయన దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటూ ఆయన మాటల్ని బట్టి ఆమె దేవుణ్ణి ఏం చేస్తుంది, ఘనపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క బేతనీయ మరియా పేరుకు అర్థం ఏంటంటే, ఆరవదిగా బేతనీయ మరియా పేరుకు అర్థం ఏంటంటే చేదు అనుభవం. ఏంటంటే అర్థము చేదు అనుభవం. బేతనీయ మరియా అంటే అర్థము చేదు అనుభవం. తన పేరులో ఉంది చేదు, కానీ తన జీవితంలో చేదు లేదు. బహుశా దేవుని మాటలు వినక ముందు దాకా కూడా ఏమో చేదు తన పేరుకు తగ్గట్టుగానే ఉందేమో. తన జీవితంలో కష్టాలే, తన జీవితంలో బాధే, తన జీవితంలో ఒక మంచి వార్త కూడా లేకపోవచ్చు, తన జీవితం అంతా కూడా చేదు అనుభవంతో నిండిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు ఆమె జీవితం అంతా చేదు అయిపోయి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే దేవుని యొద్ద కూర్చుందో, దేవుని మాటలు ఎప్పుడైతే విందో, దేవుని చేత ఎప్పుడైతే ప్రశంసించబడిందో, దేవుని ఎప్పుడైతే ప్రశంసించిందో, దేవుని ఎప్పుడైతే గుర్తించిందో, వెంటనే ఏం చేశాడు దేవుడు, ఆమెలో ఉన్న చేదనంతటిని కూడా తీసివేసి ఆమెలో ఒక మధురమైన జీవితాన్ని దేవుడికి ఆమెకు ప్రసాదించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె పేరుకు తగ్గట్టుగా చేదు జీవితం ఆమెలో లేదు, కానీ ఈమె జీవితము దేవుడు మార్చేశాడు. గల కారణం ఏంటంటే ఆమె దేవుని యొక్క మాటలు వింది, దేవుని పాదాల చెంత కూర్చుంది, దేవుని యందు ఆశ చూపించింది, దేవుని యందు విధేయత కలిగి ఉంది. కాబట్టి ఈ లోక మనుషుల్లా కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఆమె జీవించింది. కాబట్టి దేవుడి బేతనీయ మరియాని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు గుర్తించాలి, మనల్ని ప్రశంసించాలి, మన జీవితంలో ఉన్న చేదనంతటిని కూడా తీసివేసి మాధుర్యంగా దేవుడు మార్చాలి అంటే మనము కూడా ఆయన మాటలు వినాలి. ఆయనలో మనం కూడా లీనమైనట్లయితే దేవుడు తన అద్భుత కార్యాన్ని మనందరి జీవితంలో చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక, ఆమేన్. విన్న వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింపచేయును గాక, ఆమేన్. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకున్నట్లయితే. శరణతుడా, మహోన్నతుడా, సకలాశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు ప్రభువా. ఈరోజు బేతనీయ మరియా గురించి మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనములు అయ్యా. తని బిడ్డలైన వారందరినీ బలపరచండి అయ్యా. బేతనీయ మరియా నీ చేత గుర్తించబడిన రీతిగా, ప్రశంసించబడిన రీతిగా మేము కూడా గుర్తించబడడానికి, ప్రశంసించబడడానికి, మరి ముఖ్యంగా మా జీవితంలో ఉన్న చేదునంతటిని పోగొట్టుకోవడానికి, నీ మాటలు వినటానికి ప్రభా తన్నైనా నీ యొద్ద కూర్చోవడానికి మాలో ఆసక్తిని పెంచండి అయ్యా. తన్నైనా నా జీవితాన్ని, మా జీవితాన్ని మీకు అర్పించుకుంటూ అయ్యా మా ఆఖరి శ్వాస, తుది శ్వాస విడిచేంత వరకు ప్రభా మీ పనిలో మరింత నమ్మకముగా మమ్మల్ని నిలబెట్టుకొనమని, ఎగో తని రోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరణాతండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు.
ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.